మాట్లాడే దేవా నీ మాటే జీవం, ఏ స్థితిలోనైనా నన్ను చేర్చును తీరం. మాట్లాడే దేవా నీ మాటే జీవం, ఏ స్థితిలోనైనా నన్ను చేర్చును తీరం. కష్టము రాని కన్నీరు పారని. ఐగుప్తు అనేది లోకానికి సాదృశ్యం. ఐగుప్తు అధికారం సాతాను అధికారానికి సాదృశ్యం. ఇశ్రాయేలీయుల ప్రజలు ఆత్మీయులమైన మనకు సంఘానికి సాదృశ్యం. 2022 సంవత్సరాల క్రితం యేసు ప్రభు ఈ భూమి మీదకి నరావతారిగా పాప శరీరాకారాన్ని ధరించుకుని 33.5 సంవత్సరాలు జీవించి 3.5 సంవత్సరాలు ఘనమైన సేవ చేసి చనిపోయి 3వ దినమున పునరుద్ధానుడై లేచి 500 మంది కంటే ఎక్కువ సహోదరులకు కనబడి ఆయన వెళ్ళాడు. ఎలా వెళ్ళాడో అలా రాబోతాను అన్నాడు. అయితే అద్భుతమైన విషయం ఏంటంటే ఆయన వెళ్ళిన దగ్గర నుంచి ఇప్పటి వరకు క్రైస్తవ సమాజానికి సంఘానికి శ్రమలు కలుగుతున్నాయి. కానీ శ్రమ పెట్టబడిన కొలది క్రైస్తవుల సంఖ్య పెరుగుతుంది కానీ తరగట్లేదు. హల్లెలూయా. శ్రమ పెట్టిన కొలది పైకి ఎగసిపడిన కొంతమంది ఉన్నారు. ఆదికాండం 26వ అధ్యాయం తీయండి. ఆదికాండం 26వ అధ్యాయం. అందులో శ్రమ పెట్టిన కొలది ప్రబలిన ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు. ఈరోజు నా అంశం ఏంటంటే విస్తరించే విజయులం, ప్రబలే ప్రజలం. ఎవరండి మనం? విస్తరించే విజయులం, ప్రబలే ప్రజలం. మీ పక్క వారికి షేక్ హ్యాండ్ ఇచ్చి నీకు ఎన్ని శ్రమలు కలిగినా నువ్వు విస్తరిస్తావు ఈ సంవత్సరం అని చెప్పండి. నిజమేనా? విశ్వాసంతో చెప్పండి. మీకు ఎన్ని శ్రమలు కలిగినా మీరేం చేస్తారు? విస్తరిస్తారు, ప్రబలుతారు. ఆదికాండం 26వ అధ్యాయంలో దైవజనుడైన ఇస్సాకు జీవితం మనకు స్పష్టంగా కనపడుతుంది. అతనిని ఎన్ని ఇబ్బందులు పెట్టారు, ఎన్ని శ్రమలకు గురి చేశారో 26వ అధ్యాయంలో చాలా స్పష్టంగా ఉంది. 13వ వచనం 12 నుంచి చదివితే ఇంకా బాగుంటుంది. ఇస్సాకు ఆ దేశం ముందున్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరం 100 అంతలు ఫలం పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను కనుక ఆ మనుష్యుడు ఏమయ్యాడండి? గొప్పవాడాడు. అతడు మిక్కిలి గొప్పవాడు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుతూ వచ్చాడు. అతని గొర్రెల ఆస్తి, గొడ్ల ఆస్తి, దాసులు గొప్ప సమూహము కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడ్డారు. ఇంకా అసూయపడడంతో ఆపలేదట. అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నిటిని ఫిలిష్తీయులు ఏం చేశారట? మన్ను పోసి పూడ్చిరు. అందరూ తాగలేదు. నువ్వు మాకంటే బహుబలము గలవాడు గనుక మా యుద్ధ నుంచి వెళ్ళిపో అని ఇస్సాకుతో చెప్పగా, అంటే తరిమి వేశారు. అందరూ తాగలేదండి. 18వ వచనం. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాం దినములలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించగా, తర్వాత జరిగేది ఏంటంటే వాళ్ళు వాదన పెట్టుకున్నారు. ఇస్సాకు గురించి చాలా తక్కువ రాయబడి ఉంటుంది బైబిల్లో. అబ్రహాము గురించి విస్తారంగా, యాకోబు గురించి విస్తారంగా రాయబడి ఉంటుంది. కానీ ఇస్సాకు గురించి చాలా తక్కువ ఉంటుంది. చాలా తక్కువ రాయబడిన శ్రేష్టమైన విషయాలను పరిశుద్ధాత్ముడు రాయించాడు. తన జీవితంలో ఎదుర్కొన్న సవాళ్లు చూడండి. ఇస్సాకు ఎంతగా శ్రమ పెట్టబడ్డాడో చూడండి. ఇస్సాకట బహుగా విస్తరించాడట. పశువులలో, ప్రజలలో, దాసులలో, అన్ని విషయాలలో వర్ధిల్లాడట. వర్ధిల్లితే
ఫిలిస్తీన్కి ఏం కలిగిందంటే అసూయ కలిగింది. ఏం కలిగిందండి? అసూయ కలిగింది. ప్రియ సంగమా వినండి, మన జీవితంలో దేవుని చిత్తం ఏంటంటే మనం విస్తరించాలి, ఫలించాలి, అభివృద్ధి చెందాలి, ప్రబలాలి. మనం విస్తరించడం దేవుని చిత్తం. అన్ని విషయాలలో ఆశీర్వదించబడడం దేవుని చిత్తం. మనం ప్రబలటం దేవుని చిత్తం. అయితే మనం ఆశీర్వదించబడినప్పుడు జరిగేటువంటి కొన్ని పరిణామాలు ఎట్లా ఉంటాయి అంటే, అపవాదికి కూడా అసూయ కలుగుతుంది. ఏం కలుగుతుందండి? అపవాదికి కూడా అసూయ కలిగింది. అసలు ఆడు అసూయకి జనకుడు కదా. మంచి స్థితిలో ఉంటే ప్రజలు అసూయ పడుతున్నారంటే అర్థం ఏంటంటే ప్రజలలో ఉన్న సైతానుగాడు. మన బంధుమిత్రులు మనల్ని బట్టి అసూయ పడుతున్నారంటే వాళ్ళలో ఉన్న సైతాను. మన తోటి సహోదరులే, ఆత్మీయులే, విశ్వాసులే అసూయ పడుతున్నారంటే వారు కాదు, వారిలో ఉన్న సైతాను. ఇస్సాకు ఆశీర్వాదం ఫిలిస్తీన్లకు అసూయను కలిగించి, వీడు మనకంటే ఎదిగిపోతున్నాడు రా, ఎక్కడి నుంచో వచ్చాడో, ఎక్కడ పెరుగుతున్నాడు, ఎదుగుతున్నాడు, మనకంటే ఎక్కువగా విస్తరిస్తున్నాడు అని అసూయపడ్డారంట. అపవాదికి తెలియని విషయం, మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే, ఎంత అసూయ పరులు ఎక్కువైతే మనం ఇంకా ఆశీర్వదించబడుతూనే ఉంటాము. ఆమె చెప్పండి. మనల్ని అసూయ పరుచుకొని అసూయ పడని మన మీద పడి ఏడవని వారు ఏడ్పులే మనకు దీవెనలో. ఆమె చెప్పండి, గట్టిగా చెప్ప. శత్రువులు మన మీద ఎంతగా ఏడిస్తే మనకంత దీవెన. మన అయిన వారే ఎంత అసూయ పడితే మనకంత ఆశీర్వాదం. అప్పుడు మనం ప్రభుని ఏ విధంగా స్తుతించాలంటే, ప్రభువా, ఇతరులు అసూయపడేంత ఆశీర్వాదం నాలో ఉందా? థ్యాంక్ యూ లార్డ్. ఆమేన్. నా దగ్గర ఏమి లేదు అనుకున్నాను, కానీ నన్ను చూసి కూడా అసూయపడేవాళ్ళు ఉన్నారా? యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా. అసూయపడారు. అసూయపడడంతో మాత్రమే ఆపలేదట. ఏమయ్యారట? తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నిటినీ ఫిలిస్తీన్లు మన్ను పోసి పొడ్చేశారు. అపవాది చేసే ఇంకో పని ఏంటంటే అసూయతో ఆపడాడు. అసూయ ఒక వ్యక్తిలో ప్రారంభించబడిందంటే వాడు ఎదుటి వ్యక్తి ఆశీర్వదించబడుతున్నాడు కాబట్టి ఆశీర్వాదాన్ని ఆపడానికి ఎంతటి పనైనా చేస్తాడు. ఎంత బుద్ధిహీనమైన పని అండి. కష్టపడి అబ్రహాము తన దాసుల్ని పెట్టి, నిజంగా ఆ రోజుల్లో ఏ టెక్నాలజీ లేదు, ఉందా? కానట అబ్రహాము బావులు తవ్వించాడు. ఎంత జ్ఞానం అండి! వారికి ఎంత శక్తి అండి! అంత కష్టపడి తవ్విన బావుల్ని, నీళ్ళిచ్చే బావుల్ని, దాహాన్ని తీర్చే బావుల్ని, ఉపయోగపడే బావుల్ని శత్రువులైన ఫిలిస్తీన్లు ఏం చేశారంటే మన్ను పోసి పూర్తి చేశారు, నిష్ప్రయోజనంగా మార్చేశారు. ఈరోజు మన మీద అపవాది అసూయ పడితే ప్రజలను రేపు ఏం చేస్తాడంటే మన కష్టాన్ని వ్యర్థపరుస్తాడు, మన ప్రయాసని వ్యర్థం చేస్తాడు, మన ఆశీర్వాదాలు శాపంగా మారేలా వాడి పని వాడు చేస్తూ ఉంటాడు. ఏమండి, శత్రువులకి బావులు పోడ్చడమే తెలుసు, ఇస్సాకుకు బావులు తిరిగి తవ్వడం తెలుసు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే నీ ఆశీర్వాదాన్ని ఎవడు ముయ్యలేడో, ఎవడు ఆపలేడో, ఎవడు అడ్డుకొనలేడో, ఎవడు కూడా నీకు అడ్డుబండ వేయలేడో. నీ అభివృద్ధిని ఆపడం ఎవడికి సాధ్యం కాదు. ఈరోజు నీ ప్రార్థనా జీవితాన్ని ఒకప్పుడు కష్టపడి ప్రయాసపడి కలిగి ఉన్న నీ జీవితంలో అపవాదికి ఏం కలిగిందంటే అసూయ కలిగింది. వీడు ఏడ్చి ప్రార్థన చేస్తే సంఘంలో కార్యాలు జరుగుతాయి కాబట్టి వీడి కళ్ళకే కన్నీటి ప్రార్థన కాదు, ఇంకేదో చూపిస్తానని. యవనస్తులారా, మీకు ఏదో చూపిస్తుంటే మీ కళ్ళు ఏమైపోయినాయి అంటే ఆత్మీయతలు ఎండిపోయి కన్నీటి ప్రార్థన ఆగిపోయి పూడ్చబడ్డాయి. అపవాది ఏం చేశాడు? మన్ను పోసాడు నీ కళ్ళల్లో, అందుకే కన్నీళ్లు రాట్లా.
ప్రార్థన ఆగిపోయిన వాళ్ళందరి జీవితంలో జరిగింది ఏంటంటే, ఒకప్పుడు మీ జీవితంలో ప్రార్థనలో మీరు ప్రబలారు. దేవునికి స్తోత్రం. మోకరించారు, కన్నీరు విడిచారు, సంఘం కొరకు ప్రయాసపడారు, పరిచర్య చేశారు. అయితే ఇప్పుడు మీరు ఎందుకని పరిచర్య ఆపారు? ఎందుకని ప్రార్థన ఆపారు? ఎందుకని కన్నీరు ఆగింది? నువ్వు నిలబడే ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రెస్ట్ లేదు, నేను నిలబడి చావట్లా. దేవునికి స్తోత్రం చెప్పండి. నీ మీద వాడికి అసూయ కలిగి ఏం చేశాడండి? ఈ ప్రార్థన ఆపాలంటే ఏం చేయాలి? అక్క కొత్తగా ఒక సీరియల్ వచ్చింది, మరి అంత లోకరీతికి ఏం లేదు, కొంచెం బాగానే ఉంది, అందులో మనం ఏదో నీతి నేర్చుకునేటట్టుగానే ఉంది, ఒకసారి చూడు. అపవాది ఏం చేస్తాడంటే, స్త్రీల దగ్గరికి వెళ్ళి, ప్రార్థించే స్త్రీల దగ్గరికి వెళ్ళి, కొంచెం అవాలిన దగ్గర, కన్నీళ్ళు విడిచే స్త్రీల దగ్గరికి వెళ్ళి, మోకాళ్ళు వేసే స్త్రీల దగ్గరికి వెళ్ళి వాడేమంటాడంటే, కొత్త సీరియల్ వచ్చింది చూడు అంటాడు. అది చూసిన దినం నుంచి వాళ్ళకి ఏం కలుగుతుందంటే, ఇక కన్నీరు ఆగిపోయి, తగ్గించారా పెంచారా, కన్నీరు ఆగిపోయి లెఫ్ట్, ఇక ప్రార్థన మానేసి ఆ పనిలో ఉంటారు. ఇక నేను నిన్న ఇంటి దగ్గర ఏం పని జరుగుతుందని చెప్పేసి చూడడానికి వెళ్తే, ఒక భర్త భార్య మీద అరుస్తున్నాడు, పిల్లాడికి ఎంతవరకు నీళ్లు పోయలేదో, ఒకళ్ళకి ఇద్దరు ముగ్గురు ఉన్నారు, ఏం చేస్తున్నారు అని కిటికీ నుంచి తొంగి చూసి, సీరియల్ చూస్తున్నారు మీరు. దేవునికి స్తోత్రం. జనాలు ఎట్ట తయారయ్యారండి? పిల్లలకు కూడా స్నానాలు చేపించకుండా ఒకరికి ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళు ఇళ్లలో ఉండి స్నానాలు చేపించకుండా సీరియల్ చూస్తున్నారంట, టీవీలు చూస్తున్నారంట. ఎవరంటే వాళ్ళు మన సంఘానికి వచ్చేవాళ్ళు. దేవునికి స్తోత్రం. అన్ని దేవుడు క్షమించునుగాక. స్తోత్రం. ఏమండి, నీ కళ్ళల్లో మన్ను పోసాడాడో, అందుకని నువ్వు పైనున్న వాటిని చూడటం లేదు. అంత భూ సంబంధమైన ఆలోచనే, సీరియల్లే, సినిమాలే. ఇప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? ఇస్సాకు తిరిగి ఏం చేశాడంటే త్రవ్వడం ప్రారంభించాడు. చెప్పండి, అందరు నోటితో చెప్పండి, త్రవ్వడం ప్రారంభించాడు. ఇప్పుడు మనం చెప్పాలి, సైతాను మీద యుద్ధం ప్రకటించాలి. అరే, నీకు మన్ను పోయటమే వచ్చో, తిరిగి నేను త్రవ్వడం నన్ను నేర్చుకున్నాను నా దేవుని సన్నిధిలో. నీకు ప్రార్థనను ఆటంకపరచడం తెలుసు, నేను ప్రార్థనలో ప్రబలడం నాకు తెలుసు. నీకు కన్నీరు ఆపడం తెలుసు, మరింతగా ఎక్కి ఎక్కి ఏడవడం నాకు తెలుసు. నన్ను మందమతిగా చేయడం నీకు తెలుసు, కానీ నన్ను జ్ఞానవంతునిగా మార్చగలిగిన దేవుని సన్నిధి నాకు ఆల్రెడీ తెలుసు అని ఇస్సాకు ఏం చేశాడంటే మళ్ళీ తిరిగి ఏం చేశాడు? త్రవ్వడం ప్రారంభిస్తే జలలు గల ఓటలు వచ్చాయట. చాపలు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. జలలు గల ఓటలు. ఏమండి, నీ ప్రార్థన జీవితం పోయింది, ఇక రాదని అనుకోవాకు. జలలు కలిగిన ఓటలు దేవుడు తిరిగి నీకు ఇచ్చునుగాక. మోకాళ్ళ అనుభవం మళ్ళీ నేను సంపాదించుకుంటానా లేదా అని ప్రశ్నార్థకంగా ఉండకు. దేవుడు నువ్వు తిరిగి కనుక ఆసక్తితో అడిగితే మారు మనసునిస్తాడు. పోయిన ప్రత్యక్ష వస్తాయా రావా? వస్తాయి. ప్రయాసపడే స్వభావం వస్తుంది, దేవుని కొరకు కనిపెట్టే స్వభావం వస్తుంది, రాకడ గురించి నిరీక్షణ వస్తుంది. అయితే నువ్వు తిరిగి ఏం చేయాలంటే, ప్రకటన గ్రంథంలో దేవుడు సంఘాలకు రాస్తూ అంటాడు, నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు పొందాలి. ఏం చేయాలండి? ఆసక్తి కలగాలి. ప్రార్థన పోతే ఆసక్తితో అడుగు. బైబిల్ అర్థం కాకపోతే ఆసక్తితో అడుగు. నువ్వు కోల్పోయినవన్నీ తిరిగిస్తాడు. ప్రజలు అనుకుంటున్నారు, ఇక వీడికి నీళ్ళు లేవు, ఇంక వీడికి ఎందుకుంటాడు ఇక్కడ, కనీసం నీళ్లు లేకపోతే మనం బ్రతకడం అసాధ్యం కదా, వీడికి ఈ పని చేసామనుకో. కొంతమంది ఎట్లా చేస్తారంటే, పొమ్మను వారు కాదు పొగబెట్టువారు ఫస్ట్ ఏం చేస్తారు? పొగ పెడతారు. అంటే పొమ్మని చెప్పరు, పొగ పెడతారు. అంటే ఇప్పుడు ఏం చేశారు వీళ్ళు? వెళ్ళమని చెప్పలేదు, బావులు మూసేశారు. కానీ దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆధిక్యత ఏంటంటే, మూసివేసిన వాటిని తెరచుటకు అధికారం ఉన్నది. స్తోత్రం చెప్పండి. మన్ను పోసిన వాటిని కూడా తెరవగలిగిన బలం ఉంది. ఇంకా అద్భుతమైన విషయం చెప్పనా?
అబ్రహాముకు దేవుడు ఎంత శక్తినిచ్చాడో ఇస్సాకుకు కూడా అదే శక్తినిచ్చాడు. ఆమేన్. అబ్రహాముకి ఏ దర్శనం ఇచ్చాడో ఇస్సాకుకు కూడా అదే దర్శనం ఇచ్చాడు. అబ్రహాము ఏ బావులనైతే త్రవ్వాడో వాటిని మూసివేసిన తర్వాత ఇస్సాకు తిరిగి వాటిని త్రవ్వాడు. మీరు బైబిల్ లోతుగా ధ్యానం చేస్తే అబ్రహాముకి ఇస్సాకుకి చాలా సంబంధాలు ఉంటాయి. చాలా ఆత్మీయ సుగుణాలు ఒకే విధంగా కలిసి ఉంటాయి. ఇప్పుడు శత్రువుకి ఏం అర్థం కాల, అరే వీడి మీద అసూయ పడడం కూడా ఆపలేదు. నేను ఏం చేశాను, బావులను పూడ్చాను. వీడు సామాన్యమైనడు కాదు, ఈ బావులు కూడా తిరిగి త్రవ్వాడు. ఇప్పుడు మళ్ళీ జలలు కలిగిన ఓట్లు పడ్డాయి. ఏం చేయాలంటే ప్రతి బావి దగ్గరికి వచ్చి గొడవ పెట్టుకోవడం ప్రారంభించారు. ఏం చేశారు, మా దేశంలో ఉంది కాబట్టి మా బావే, మా ప్రాంతంలో ఆశీర్వదించబడ్డావు కాబట్టి మా బావే, ఇక్కడ నీళ్లు పడ్డాయి కాబట్టి మా బావే అని గొడవలు పెట్టుకున్నారు. వివాదం కలిగిన ప్రతి బావిని ఇస్సాకు ఏం చేశాడంటే వాళ్ళతో గొడవ పెట్టుకోకుండా, పోరా ఇది కాకపోతే ఇంకొకటి. స్తోత్రం చెప్పండి. అపవాది సంబంధులకు ఒకటే, ఆడు దాన్నే పట్టుకుని ఏలాడబడతాడు. కానీ దేవుని బిడ్డలు ఏది పట్టుకున్నా అది ఆశీర్వాదంగా మారుతుంది. స్తోత్రం చెప్పండి. ఎక్కడికి వెళ్ళిన ఆశీర్వాదం వెంబడిస్తుంది. హల్లెలూయా. ఈ ఇస్సాకు కూడా ఎంత పట్టుదల కలిగిన వాడంటే విరోధముగా ఉన్న ప్రతిదీ కూడా వాళ్ళకి ఇచ్చేసి 22వ వచనం, అతడు అక్కడి నుంచి వెళ్ళి మరి ఒక బావి త్రవ్వించును, దాని విషయమై వారు జగడమాడలేదు కనుక అతడు ఇప్పుడు యెహోవా మనకు ఎడమ కలుగజేసి ఉన్నాడు కనుక ఈ దేశం ముందు అభివృద్ధి పొందుదమనుకొని దానికి రెహోబోతు అని పేరు పెట్టాడు. విరోధము వచ్చిన ప్రతి బావిని శత్రువులకి ఇచ్చేసాడండి. ఈ బావి కాకపోతే నాకు ఇంకో బావి దేవుడు ఇస్తాడులే, పో తీసుకో. ఈ బావి కాకపోతే తీసుకో, ఈ స్థలం కాకపోతే తీసుకో, ఇది కాకపోతే ఇంకోటి తీసుకో. ఎవరు కూడా తనతో ఇక వాదన పెట్టుకోలేనంతగా దేవుడు వాళ్ళని మూసేసి అప్పుడు సమాధానం కలిగిన తర్వాత ఆ బావి తనదనుకున్నాడు. గుర్తుపెట్టుకోండి, శత్రువు కొంతకాలమే నీతో వాగ్వివాదం పెట్టుకుంటాడు. తర్వాత వాడికి అర్థమైపోయింది వీడికి ఎన్నిసార్లు మనం వాదన పెట్టుకున్నా వీడిని మనం జయించలేమో అని నోళ్లను మూసేస్తాడు. దానియేలు ఎదుట సింహపు నోళ్లను మూసినట్లుగా శత్రువులు ఇస్సాకు ఎదుట మాట్లాడడం మానేశారు. అసూయతో కాదు, మూసివేసిన పని అవ్వలేదు, జగడమాడిన పని అవ్వలేదు. ఇక్కడ మౌనంగా ఉండడమే మన పని. తర్వాత ప్లాన్ మనం ఆలోచిద్దామని మౌనం అయిపోయారు. ఆ బావిని దేవుడు ఇచ్చాడు, రెహోబోతు. ఏమవుతుంటే అంబుత రెహోబోతు. వివాదం చల్లారింది అని అర్థం. మీకు నాకు గ్యాప్ ఎడం వచ్చిందిరా, నేను ప్రత్యేకించబడ్డాను అని అర్థం. వీడికి ఇంకేం ఆలోచన కలిగింది సైతానికి. అడిగి చూడండి, వాడి మామూలు ప్లాన్లు కాదు. వాడి దేవుడికి చక్కగా 25వ వచనంలో బలిపీఠం కట్టుకొని యెహోవా నామమున ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. మళ్ళీ గుడారం వేసుకున్నాడు. దేవానికి స్తోత్రం నాయనా, ఈ బావినైనా నాకు ఇచ్చినందుకు వందనాలు స్వామి అని ప్రార్థన చేసుకుంటూ చక్కగా ఇల్లు కట్టుకొని గుడారం కట్టుకొని ఆ గుడారంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటే తర్వాత 27వ వచనం, మీరు నా మీద పగబట్టి నన్ను పంపేసిన తర్వాత ఎందు నిమిత్తం నా ఎదుకు వచ్చి ఉన్నారు అడగగా, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకు వచ్చారు? నిశ్చయముగా దేవుడు నీకు తోడై ఉన్నాడు, అందుకే వచ్చాం. ఆమేన్. ఇంకా ఏమన్నారు తెలుసా? అనగా మాకును నీకును మధ్య ఒక ప్రమాణం ఉండవలను, మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమి చేయక నిన్ను సమాధానంగా పంపివేస్తాము కనుక నీవును మాకు కీడు చేయకుండానట్లు నీతో నిబంధన చేసుకుందామని అనిరి. అప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదం పొందినవాడు అనిరి. అతడు వారికి విందు చేయగా వారు అన్నపానములు పుచ్చుకొనిరి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇస్సాకు యొక్క ఈ 26వ అధ్యాయం ఎట్లా ప్రారంభించబడిందంటే అసూయతో ప్రారంభించబడి ఆశీర్వాదంతో ముగించబడింది. ఏమండి, ఎంతవరకు ఇస్సాకు పోరాడాడంటే శత్రువులే తిరిగి తన కాళ్ళ దగ్గర పడిపోయిన ఆయన ఏంటయ్యా పగ పెంచుకున్నారు కదా,
మళ్ళీ నా దగ్గరికి ఎందుకు వచ్చారు అంటే, దేవుడు నీకు తోడై ఉన్నాడు, నువ్వు దేవుని చేత ఆశీర్వదించబడినోడివి. శత్రువులు మన మీద ఎప్పటి వరకు అంటే మనం బలహీనపడేంత వరకు చేద్దామని ప్రయత్నిస్తారు, కానీ దేవుడు మనకి ఎంత ఊతం ఇస్తాడంటే శత్రువులు సైతం మన గురించి సాక్ష్యం చెప్తారు. అతనికి దేవుడు తోడై ఉండకపోతే, ఆమెకు దేవుడు తోడై ఉండకపోతే ఎంత అభివృద్ధి, ఎంత ఆశీర్వాదం, ఎంత ఘనత, ఎంత హెచ్చింపు సాధ్యపడదు. దేవుడు వారికి తోడై ఉన్నారని శత్రువుల నోటు నుండే మనల్ని గూర్చిన ఒక అతిశయోక్తిని పలికించే దేవుడై ఉన్నాడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలు ఎక్కడ ఉన్న ఆశీర్వాదం ఉంటుంది. ఆశీర్వదించబడిన మన చుట్టూ అసూయపరులు ఎప్పుడు ఉంటానే ఉంటారు. భయపడద్దు. వాళ్ళని అట్లా అనుకోనియండి. ఒక దినాన దేవుడు ఏం చేస్తాడంటే, అసూయపడిన వాళ్ళనే మన దగ్గరికి తీసుకొచ్చి, దేవుడు మనకు తోడై ఉండడాన్ని బట్టి, అయ్యా మాకు కీడు చేయొద్దు, ఒక నిబంధన చేసుకుందాం, నీ జోలికి మేము రావు, మా జోలికి నువ్వు రావద్దు, సమాధానం. స్తోత్రం చెప్పండి. ఇప్పటికీ కూడా ఆ బావులు, అబ్రహాం తవ్వినటువంటి ఆ బావులు ఉన్నాయి చూడండి, ఎలర్ట్గా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళందరూ ఆ బావిని చూస్తూ ఉన్నారు. చూడండి ఎంత బావిని ఆ దినాల్లోనే అబ్రహాము, ఇస్సాకు వారి కాలంలో తవ్వారు. మరొక భక్తుడు ఉన్నాడండి. ఆది కాండంలో 41వ అధ్యాయంలో శ్రమ పెట్టబడి ప్రబలిన మరొక దైవజనుడు ఉన్నాడు. నలభై 41వ అధ్యాయం 38వ వచనం నుంచి నేను చదువుతాను చూడండి. ఎత్తనివ్వలే, ఫరో అంటున్నాడు, ఎత్తనివ్వలే దేవుని ఆత్మగల మనుష్యుని కనుగొనగలమా అనెను. అప్పుడు ఫరో అంటున్నాడు, దేవుడు ఇదంతా నీకు తెలియపరిచెను గనుక నీవలే వివేక జ్ఞానములు గలవారు ఎవరూ లేరు. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను, నా ప్రజలందరూ నీకు విధేయులయ్యుందురు. సింహాసనం విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడినై ఉందును అని యోసేపుతో చెప్పాను. ఇంకా ఏమన్నాడంటే, చూడు, ఐగుప్తు దేశం అంతటి మీద నేను నియమించి ఉన్నాను. యోసేపుతో చెప్పాను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరమును తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపు నార బట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసును వేసి తన 2వ రథం మీద అతన్ని ఎక్కించను. అప్పుడు వందనము చేయడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతన్ని నియమించను. మరియు ఫరో యోసేపుతో అన్నాడు, ఫరో నేనే, కానీ నీ సెలవు లేకుండా ఐగుప్తు దేశం అంతటా ఏ మనుషుడు తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమండి, ఎన్నెన్ని శ్రమలు యోసేపు తన జీవితంలో అనుభవించాడో, ఎంత శ్రమ పెట్టబడ్డాడో, వాటన్నిటికీ దేవుడు లెక్క తేల్చి ఘనపరిచినటువంటి అధ్యాయం 41వ అధ్యాయం. ఏమండి, గుంటలో దొక్కారు అన్నలు. ఎక్కడేశారు? గుంటలో. కానీ దేవుడు ఎక్కడెక్కించాడు? 41వ అధ్యాయంలో సింహాసనం మీద. బానిసగా అమ్మేశారు. కానీ ఈ 41వ అధ్యాయంలో యోసేపు ఎట్లా ఉన్నాడంటే, ఆ దేశం అంతటికి కూడా అధిపతి, పైవానిగా. దొంగ మాటలు చెప్పి చెరసాలలో వేయించారు. కానీ దేవుడు యోసేపుని ఏ విధంగా హెచ్చించాడంటే, అతనికట ఉంగరము పెట్టబడింది, సన్నపు నార వస్త్రాలు ధరించాడు, బంగారపు గొలుసు వేశారు, రథం ఒకటి ఇవ్వబడింది. అబ్బా, వెళ్తా ఉంటే పోతా ఉంటే అందరూ వందనాలు చెప్తా ఉన్నారు. పెళ్లి కూడా చేశాడు దేవుడు. స్తోత్రం. ఎంత ఆశీర్వాదం చూడండి.
నిన్ను మనుషులు తొక్కేయొచ్చేమో కానీ దేవుడు నిన్ను హెచ్చించడం ప్రారంభిస్తే ఆ గుంటలో నువ్వు కనబడవు, ఆ గుంటకు నిన్ను అప్పగించడు. సింహాసనాసీనుడిగా నిన్ను చేస్తాడు. మనుషులు నిన్ను ఎలా చూడొచ్చు, ఒక చులకను చూపుతో, తక్కువ భావంతో చూడొచ్చు. కానీ దేవుడు ఏం చేస్తాడంటే హెచ్చిస్తాడు, క్రమక్రమముగా హెచ్చిస్తాడు. ఎన్ని సంవత్సరాలు అనుకున్నారు యోసేపు పడిన శ్రమలు? 13 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 1 కాదు 2 కాదు, ఏకంగా 13 సంవత్సరాలు దేవుని ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తా ఉన్నాడు. దర్శన నెరవేర్పుల కొరకు ఎదురు చూస్తూనే ఉన్నాడు. శ్రమలను తాళుకుంటూనే ఉన్నాడు. ఆయనను దర్శనాన్ని గట్టిగా పట్టుకుంటూనే ఉన్నాడు. అతడు ఎంతగా శ్రమ పడుతున్నాడో ప్రతి శ్రమలో దేవుడు అతనికి సమయోచితమైన సహాయం చేసి తప్పిస్తూనే ఉన్నాడు. నీకు మనుషులు శ్రమలు బంధకాలు పెట్టొచ్చు, కానీ సమయోచితమైన దేవుని కృప నిన్నేం చేస్తుందంటే శ్రమల నుండి తప్పిస్తుంది. ఆమేన్. ఇరుకున నీ కాలు పడదు. ఎందుకంటే నువ్వు శ్రమ పెట్టబడడం ఆయన చూశాడు, నువ్వు కన్నీరు విడవడం ఆయన చూస్తున్నాడు, నీ నిందలు ఆయన చూస్తున్నాడు, నీ బాధలు ఆయన చూస్తున్నాడు, నీ మూలుగులు ఆయన వింటున్నాడు. నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో ఆ కోరికలు ఏమవుతాయి అంటే ప్రార్థనలై దేవుని సన్నిధికి చేరతాయి. స్తోత్రం చెప్పండి. నా జీవితంలో ప్రార్థనలే కాదండి, దేవుడు కోరికలు కూడా విన్నాడు. ఏమన్నాడు? కోరికలు. నా జీవితంలో ప్రార్థనలే కాదండి, దేవుడు ఆశలు విన్నాడు. నా జీవితంలో ప్రార్థనలే కాదండి, దేవుడు పక్కవారితో చెప్తున్న మాటలు విన్నాడు. నా జీవితంలో ప్రార్థనలే కాదండి, నాకున్న అభిప్రాయాలు విన్నాడు. నువ్వు గనక దేవునికి అప్పగించుకుంటే నీ ఆశ కూడా ప్రార్థన అయ్యింది. ఆమేన్. డేవిడ్ గారు నువ్వు గనక ప్రార్థనాపూర్వకంగా ఉంటే నీ కోరిక కూడా ప్రార్థన అయింది. నువ్వు దేవుని ఆత్మచేత నడిపించబడతా ఉంటే నీ ఆలోచన కూడా ప్రార్థనగా మారింది. అందుకనే తన ప్రియులు నిద్రించుచుండగా దేవుడు అంటే ఏం చేస్తున్నాడంటే వాళ్ళకి ఇస్తున్నాడు. ఎన్ని శ్రమలన్నా రాని, గుంట నుంచి శ్రమలో పడ్డాను అని బాధపడతా ఉంటే ఆ శ్రమ నుంచి దేవుడు లేపి ఏం చేశాడంటే గుంట బయటికి తీసుకొచ్చాడు. తర్వాత బానిసగా అమ్మబడ్డానే అనుకుంటే అక్కడికి వెళ్తే పోతీఫర్ ఇంట్లో పనివారందరి మీద పైవానిగా మార్చబడ్డాడు. అక్కడ ఒక నిందేసి చెరలో పంపిస్తే అయ్యో నేను చెరలో ఉన్నానే అని అనుకుంటా ఉన్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మొర విని ఫరో ఎదుటికి నడిపించాడు. చూడండి దేవుడు ఎంత అద్భుతకరుడు. నీవు ఎంతగా శ్రమ పెట్టబడుతున్నావో నీవు అంతగా ప్రబలుతావు. నమ్మాలి. నీ దుఃఖ దినములకు దేవుడు ఏం చేస్తాడంటే సమాప్తమును కలిగిస్తాడు. హల్లెలూయా. ఏ శ్రమ ఉంది, ఏ బాధ ఉంది, ఎన్ని సంవత్సరాలకు శ్రమ పెట్టబడుతున్నావు, ఒక దినాన దేవుడు వాటన్నిటిని లెక్క చూసి నువ్వెంత కన్నీరు కార్చావో నీ నోటి నుండి అంత నవ్వు ఇది మొదలుకొని ప్రారంభించబడునుగాక. ఆమేన్. నువ్వెన్ని శ్రమలు పడ్డావో అంత సుఖము, నువ్వెన్ని నిందలు పడ్డావో అంత ధైర్యం. ఏమండి నీ ఒంటరి వేదన ప్రజలకి అర్థం కాకపోవచ్చు, కానీ నీ హృదయమును దాని అంతరంగాలను ఎరిగిన దేవుడు ఒక దినమున నిన్ను హెచ్చిస్తాడు. నీ కన్నీటిని తుడుస్తాడు, నాట్యంగా మారుస్తాడు, నీ బలహీనతలో బలమిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అసూయపడ్డారు, విసుక్కున్నారు యోసేపు మీద. అన్ని పరిస్థితులు వచ్చినా అన్నిటికీ తాళుకుంటూ సాగిపోయాడు తప్ప ఎక్కడ కూడా ఆగిపోలా. ఎందుకో తెలుసా? నేనెంత శ్రమ పట్టబడినను దేవుడు నన్ను ఒక దినమున పైకి లేవనెత్తుతున్నాడు. హల్లెలూయా. ఏమండి, ఆశీర్వదించబడినోడికి ఉండే దర్శనం ఏంటంటే ఈ రోజు నా స్థితి ఇదే, రాబోయే రోజుల్లో నా స్థితి వేరుగా ఉండదని ముందుగానే పసివి కట్టగలుగుతాడు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద విజన్. దర్శనం యొక్క శక్తి అది. ఇంకా చెప్పాలంటే విశ్వాస సహితమైన దర్శనం అది. నువ్వు దేవునితో నడుస్తూ ఉన్నప్పుడు శ్రమలుగా అనిపించవు. ఆమేన్. నిందలుగా అనిపించవు. ఆమేన్. నిన్ను శ్రమ పెట్టబడుతున్నా తిరిగి వాళ్ళకి ప్రతి శ్రమ పెట్టాలని, ఇబ్బందిని కలుగజేయాలని, కక్ష తీర్చుకోవాలని, పగ తీర్చుకోవాలని అనిపించదు. ఎందుకంటే దేవునిలో నీవు ఏమై ఉన్నావో నీకు ముందుగానే తెలుసు. ఆమేన్.
కక్షలు కార్పణ్యాలు, నిందకు ప్రతి నింద, దర్శనం లేనివాడు చేసే పని, అప్పుడుతో వాడి పని అయిపోద్ది. కానీ యోసేపు వంటి వాడు చేయాల్సిన పని ఏంటంటే, నేను ఇప్పుడు శ్రమ పట్టుబడుతున్నాను, కానీ ఒక దినాన ఘనత ఉంది కదా, వీళ్ళని వదిలేదు. అన్నల మీద పగ పెంచుకోలేదు, తిరిగి అన్నలే వచ్చి యోసేపును ఆశ్రయించేటట్లుగా దేవుడు మార్చలేదా? ఆమేన్. పగ పెట్టుకున్న అన్నల్ని హత్తుకొని కన్నీరు విడిచి ప్రేమతో మాట్లాడలేదా? ఇతడు శ్రమ పెట్టబడిన కొలది అంతకంతకు ప్రబలాడు. దేవుడు మనకు తోడై ఉంటే అది ఏ స్థలమైనా మనల్ని దేవుడు హెచ్చిస్తూనే ఉంటాడు. స్తోత్రం చెప్పండి. నీ ఊరైనా పొరుగురైనా, ఈ స్థలమైనా ఆ స్థలమైనా, ఈ ఇల్లైనా ఆ ఇల్లైనా, అసలు ఆశీర్వాదం ఉన్న చోటకి మనం వెళ్ళటం కాదండి, మనం ఉన్న చోటే ఆశీర్వాదం ప్రారంభించబడుతుంది. ఆమేన్ చెప్పండి. దేవుడు మనిషిని ఆశీర్వదిస్తాడు కానీ వస్తువుని, దానిని బట్టి దీన్ని బట్టి ఆశీర్వదించడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని సన్నిధిని బట్టి మనకు ఆశీర్వాదం వస్తుంది, మనల్ని బట్టి ఆశీర్వాదం ప్రపంచానికి కలుగుతుంది, మనల్ని బట్టి ఇతరులు ఆశీర్వదించబడతారు. కానీ అక్కడుంటే ఆశీర్వాదం వచ్చిద్దేమో, ఇక్కడుంటే ఆశీర్వాదం వచ్చిద్దేమో. ఇంకా మీకు అర్థం కావడం కోసం చెప్తా. లోతు ఆశీర్వాదాలను వెతుక్కుంటూ వెళ్ళాడు. అబ్రహాము ఉన్న స్థలంలోనే కనుచూపు మేరంతా తనకు ఆశీర్వాదంగా మార్చబడినది. ఆమేన్. లోతు ప్రయాసపడ్డాడు, అబ్రహాం ప్రార్థన చేశాడు. లోతు వెలుచూపు ద్వారా ఆశీర్వాదం అనుకున్నాడు, అబ్రహాము విశ్వాసం ద్వారా అడిగాడు. లోతు అనుకున్న ఆశీర్వాదం అది శాపమైంది. అబ్రహాము దేవుని యొద్ద విచారించి అడిగాడు కాబట్టి అది ఇప్పటికీ కూడా నిలబడింది. అది ఇశ్రాయేలు దేశం. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిచ్చే ఆశీర్వాదం స్థిరం, నీవు అనుకుంటున్న ఆశీర్వాదం అస్థిరం. ఇంకా ఈయన గురించి చెప్తే చాలా టైం అయిపోద్ది. మొదటి రాజుల గ్రంథం 18:18. మొదటి రాజుల గ్రంథం 18:18 చదవండి. చాలండి. చాలండి. 18వ అధ్యాయం 18వ వచనంలో ఆహాబుతో ఏలి అన్నాడు, ఇశ్రాయేలీని శ్రమ పెడుతుంది నేను కాదు, యెహోవా ఆజ్ఞను గైకొనక బయలుదేవతను అనుసరించు నీవును నీ తండ్రి ఇంటి వారును. ఇప్పుడు ఇశ్రాయేలీని శ్రమ పెడుతుంది ఎవరండి? ఆహాబు కుటుంబం, ఆహాబు ఇంటివారు యెజెబెలు ఇశ్రాయేలీల ప్రవక్తల్ని, వారి భక్తి జీవితాల్ని శ్రమ పెడుతున్నారు వీళ్ళు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రీసెంట్గా ఒక బ్రదర్ నాకు ఫోన్ చేశాడు. శ్రమ పెట్టడం అనే దాని గురించి మీకు వివరణ చెప్తాను. రీసెంట్గా ఒక అతను నాకు ఫోన్ చేశాడు. వాళ్ళు అన్యులు. నాకు ఫోన్ చేసి, పాస్టర్ గారు, అన్యుల విధానంలో వద్దు, మన యేసయ్య విధానంలోనే చేద్దాం, ఇల్లు కట్టుకోవడానికి ప్రారంభిస్తున్నాం, కొంచెం మీరు ప్రార్థన చేయాలి, ఇక ఏ సెంటిమెంట్లు లేవు అన్నాడు. మీకు ఖాళీ ఉన్న రోజు చూసి చెప్పండి అన్నాడు. నేను చూసి బుధవారం అని చెప్పాను. వెంటనే నాకు ఫోన్ చేసి, బుధవారం అంటే మంచి రోజు కాదంటండి, ఇంకేదైనా ఆ రోజు పెట్టండి అన్నాడు. నాకు ఖాళీ లేదయ్యా అన్నా. వినండి, ఒకవేళ నాకు మనసు ఇలా వస్తే,
అన్యుడు కదా, అతనికేం తెలుసు, వాక్యం ఎదగలేదు కదా, ముందు మనం అతన్ని రాబట్టాలి, తర్వాత ఇవన్నీ నేర్పించుకోవాలని సరేనయ్యా అని ఆయన ఇష్ట ప్రకారం చేస్తే నేను అతనిని శ్రమ పెట్టిన వాడను. ఎవరిని? నేను అంటాను, నీకు మందు పోపిస్తా రారా అని పిలిచి సువార్త చెప్పి మారు మనసు ఎవరికైనా ఇప్పించగలుగుతామా? వాడు మారితే, దేవుడు మార్చాలనుకుంటే, వాడికి మారాలని ఉంటే, వాక్యం పనిచేస్తే వాడి టైలర్ మారతాడు. అంతేగాని మనం వాళ్ళని వైన్ షాపులోకి పిలిచి సువార్త చెప్పే సంధానం మనం ఏం చేయాల్సినటువంటి అవసరం లేదు, వదిలేసా. అసత్యంతో సత్యాన్ని కొనలేం. దేవునికి స్తోత్రం చెప్పండి. అన్యాచారంతో ఆత్మీయతను నేర్పించలేం. దేవునికి స్తోత్రం చెప్పండి. సో నేనేమంటానంటే, ఈ రాజు ఎవరు అంటే యెహోవాని దేవునిగా కలిగి జీవించవలసినటువంటి రాజు. కానీ ఎవరిని చేసుకున్నాడు? అన్యురాలైన ఒక స్త్రీని బాగుందని యెజబేలుని చేసుకున్నాడు. ఇప్పుడు ఈ యెజబేలు వలన ఇతనికి ఏం కలిగింది? అన్యాచారాలు అంటుకున్నాయి, అన్య మతాలు అంటుకున్నాయి. ఇప్పుడు అతనితో పోలేదు. యథా రాజా తదా ప్రజ. అతను ఏమై ఉన్నాడో ప్రజలకు అది రుద్దుతాడు కాబట్టి, ఆ విధంగా ప్రభావితం చేస్తాడు కాబట్టి, ఆ విధంగా నడిపిస్తాడు కాబట్టి, ఇతడు ప్రజల్ని ఏ విధంగా నడిపించాలనుకున్నాడంటే బయలుదేవతకు పూజించాలి, ఆ విగ్రహాలకు మొక్కాలి, అన్యాచారాలు పాటించాలి అనే విధంగా నడిపిస్తూ ఉన్నాడు. కానీ ఈ రాజుకి ఏమనిపిస్తుందో తెలుసా? దైవజనుడైనటువంటి ఏలియాని అడుగుతాడు, నీవు ఇశ్రాయేలీయుల్ని శ్రమ పెడుతున్నావు. దైవజనుడు చెప్తున్నాడు, బాబు వాక్యం చెప్పే నేను కాదయ్యా శ్రమ పెట్టేది, మంచి మార్గంలో నడవాలని చెప్పే నేను కాదు శ్రమ పెట్టేది, అనేకుల ఆత్మల రక్షణ కొరకు ప్రార్థించే నేను శ్రమ పెట్టేవాడిని కాను, నశించిపోతున్న ఆత్మల కొరకు భారం కలిగిన నేను శ్రమ పెట్టేవాడిని కాదు. కానీ ఆత్మతో సత్యంతో ఆరాధించవలసిన ఇశ్రాయేలు వాడవైన నీవు అన్యాచారాల్లోకి ప్రజలు నడిపిస్తున్నావు చూడు, నీవు దగ్గరికి వస్తున్నా నీ జీవితంలో అన్యాచారాలు అనేవి ఉంటే నీ మీద రాజు ఎవరో తెలుసా? అహాబు. ఎవరు చెప్పండి? చెప్పండి, నోరు తెరిచి చెప్పండి. అహాబు. వీడేం చేస్తాడు? ఎప్పుడు నీ లోపలే ఉంటాడు. వాడికి ఒక సింహాసనం ఉంటుంది, ఆ సింహాసనం మీద వాడు కూర్చుంటాడు. వాడు అంటాడు, ప్రతిరోజు మంచిదైన మంచి రోజులు ఉన్నాయి, చెడ్డ రోజులు ఉన్నాయి. మరి నేను ఆదికాండం చదివాను, దేవుడు 6 రోజులు పనిచేశాడు. మరి 6 రోజుల్లో మంచి రోజు పని చేద్దాం, చెడ్డ రోజు ఆగుదాం, మంచి రోజు పని చేద్దాం, చెడ్డ రోజు ఆగుదాం అని. కానీ ఆదివారం శనివారం ఎక్కడ ఏ రోజు మంచిది చెడ్డదని ఏది చెప్పలేదు. 6 రోజులు పనిచేశాడు, 7వ రోజు చక్కగా రెస్ట్ తీసుకున్నాడు. ఇంకా దినాలు, మాసాలు, సంవత్సరాలు, ఏళ్లకి దిష్టి బొమ్మలు, ముహూర్తాల ప్రకారం పెళ్ళిళ్ళు, వాస్తుల ప్రకారం ఇళ్ళు కట్టుకున్నంత కాలం నిన్ను అపవాది అహాబు శ్రమ పెడుతున్నాడని అర్థం. సరే, వాడు శ్రమ పెట్టాడు, కానీ నీ బుద్ధి ఏమైంది? అసలు మన వాగ్దానం ఏంటి? మనం శ్రమ పెట్టబడిన కొలది ప్రబలాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. మన చుట్టూ బంధువులే మన ఆత్మీయతను చెడగొట్టడానికి మంచి రోజులు చెడ్డ రోజులు నేర్పిస్తే, అవసరమైతే వాళ్ళ అభిప్రాయాన్ని పక్కన పెట్టు, బాధపడివు, ఫీల్ అవని. సత్యం తెలుసుకున్నప్పుడు అతనే నీ యొద్ద వచ్చి క్షమాపణ అడిగి సమాధానపడి నీవు కలుగున్న దేవుడిని అతను కూడా పొందుకుంటాడు. ఆమేన్. ఇతరులను రక్షించడం కొరకు, లేకపోతే వాళ్ళకి మంచిగా ఉండడం కొరకు వాళ్ళని ఫాలో అవ్వద్దు. ఎవరైతే పాస్టర్ గారికి ఖాళీగా ఉన్న రోజు పెళ్లి పెట్టుకుంటారో వాళ్ళు శ్రమ పెట్టబడని కొలది, పెట్టిన కొలది ప్రబలే గుంపు. స్తోత్రం చెప్పండి. ఎవరైతే పాస్టర్ గారి దగ్గరికి వచ్చి పైకి ఏమో పాస్టర్ గారు మీరు పెట్టిన రోజే నేను పెళ్లి చేపిస్తానంటే మా ఇంట్లో అని చెప్పి, తర్వాత వెళ్ళిపోయి నీకు ఇష్టమైన జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళి ఆడు చెప్పాడని ఈడు చెప్పాడని పాస్టర్ గారినే పక్కన పెట్టి చివరికి పాస్టర్ గారినే నీ రూట్లోకి తెచ్చుకున్న నువ్వు ప్రబలవు. నిజంగా నువ్వు రక్షించబడితే, యేసు ప్రభువులో కనుక నువ్వు జీవిస్తూ ఉంటే, నీ డేటు పెట్టే పూజారిని నేనై ఉండాలా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
ఇప్పటికి రక్షించబడి సీనియర్లు కూడా ఏం చేస్తున్నారంటే బేసి సంఖ్యలోనే, సరి సంఖ్య ఏమైంది పాపం, ఏ పాపం చేసింది అది? గురువారమే ఏయో వారాలు ఉన్నాయి, ఆ వారం అంట ఆడపిల్లలంట ఇంట్లోంచి బయటకు పంపించకూడదంట. పంపిస్తే ఏమైందంట? లక్ష్మి వెళ్ళిపోయిందంట. అంటే ఇప్పుడు నీ దేవుడు యేసు ప్రభువా లక్ష్మి? మీరు శ్రమ పెట్టబడుతున్నారు కానీ ప్రభులే లక్షణాలు మీలో లేవు. నిజంగా నీ ఇంట్లో నువ్వు అనుకుంటా నా లక్ష్మి ఉండాలంటే నీ కూతురుకు శ్రమ కలిగినప్పుడు చేర్చుకో. స్తోత్రం చెప్పండి. నీ కూతురికి ఇబ్బంది కలిగినప్పుడు చేర్చుకో. నీ కూతురు ఆర్థిక సంబంధమైన అవసరతలో ఉన్నప్పుడు ఇవ్వు, సహాయం చేయి. నీ కూతురు కన్నీటి పర్యంతం అవుతా ఉంటే వారి కుటుంబాన్ని సమాధానపరచు. అది అంతేగాని కూతురు నుంచుకొని ఆ రోజు దాటిన తర్వాత పంపించేది, అది ఇట్స్ నాట్ గుడ్ థింగ్. సో మనం ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? శ్రమ పెట్టబడిన కొలది ఏమవ్వాలి? ప్రబలాలి. అంటే మనకి ఇప్పుడు రోజులు లేవు, అన్ని రోజులు మంచి. స్తోత్రం చెప్పండి. నెలలు లేవు, అన్ని నెలలు మంచియే. ఏమండి, శివుడికి సోమవారం అంటే ఇష్టం అంట. మన శివరాత్రి ఏ వారం వచ్చిందో? మంగళవారం వచ్చింది. మరి ఆయన ఆపేసాడా పండుగ చేసుకోవటం? మరి వాళ్ళకే లేవు, మనకెందుకు? ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క వారం, ఒక్కొక్క రోజు ఇష్టం. మన దేవుడు ఆ రోజులను తయారు చేశాడు కాబట్టి అన్ని రోజులు ఆయనకి ఇష్టమే. దేవునికి చప్పట్లు కూడా గట్టిగా మహింపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి శ్రమ పెట్టబడిన కొలది మనం ప్రబలాలి. అపోస్తుల కార్యం 9:16. అపోస్తుల కార్యం 9:16. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవించాలో చెప్పాను. చాలండి. ఇతడు నా నామాన్ని ఏం చేయాలి? భరించాలి. నా నామం నిమిత్తం ఏం చేయాలి? శ్రమలు పడాలి. ఏమండి, ఎన్ని శ్రమలు పడ్డాడు అపోస్తలుడైన పౌలు? 2 కొరింథీ 11:25 2 కొరింథీ 11:25 ఫాస్ట్ ఇర్మియా గారు. ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమ పెట్టబడితిని, ఒక రాత్రి పగళ్ళు సముద్రంలో గడిపితిని. అనేక పర్యాయాలు అబ్బా స్వజనుల వలన, అన్యజనుల వలనైనా, పట్టణంలో ఆపదలోను, అబ్బా ఏమండి, ఇన్ని శ్రమలు పెట్టబడ్డాడండి అపోస్తలుడైన పౌలు. ఇందులో ఒకటన్నా మనం పడ్డామా? సరే, ఇన్ని శ్రమలు ఏంటండి? అయిన వారే మోసం చేశారంట, కాని వారు కూడా మోసం, అన్యులు కూడా మోసం చేశారంట. తిండి లేని రోజులు ఉన్నాయంట, సముద్రంలో గడిపిన రోజులు ఉన్నాయంట, కొట్టబడిన రోజులు ఉన్నాయంట, బాధ పెట్టబడిన రోజులు ఉన్నాయంట, శ్రమ పడిన రోజులు ఉన్నాయంట. ఇన్ని శ్రమల మధ్యలో కూడా ఆయన సువార్తను ఆపలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. అపోస్తలుడైన పౌలు సువార్త శ్రమ పెట్టిన కొలది ఏమైంది? ప్రబలింది. శ్రమ నిన్నేం చేస్తుందంటే, ఒకటి, అటు ఇటు పోగకుండా నిలబెడుతుంది. రెండవదిగా నిలబడిన నిన్ను స్థిరపరుస్తుంది. మూడవదిగా స్థిరపడిన నిన్ను ప్రబలేటట్లు చేస్తుంది. ఆమేన్. శ్రమలు రాకపోతే నీకు ప్రబలం లేదు, ప్రబలడం అనేది లేదు, విస్తరించడం అనేది లేదు. అది మనుషులే శ్రమ పెట్టని, అపవాది ద్వారా జరగని. నీకు శ్రమలు కలిగే కొలది ఏం జరుగుతుందంటే విస్తరిస్తావు.
మన పరిచర్యలో కూడా ఏం చేశాడంటే దేవుడు శ్రమ పెట్టబడిన కొలది ఏం చేశాడంటే దాన్ని ప్రబలేటట్లుగానే చేస్తున్నాడు. ఆయనకి మహిమ కలిగినట్లు స్తోత్రం చెప్దామండి. శ్రమ కలిగిన కొలది, ఎంత శ్రమ ఎక్కువైతే. ఏమండి, అపోస్తులైన పేతురుకి శ్రమ కలిగింది, క్రైస్తవ్యం ఆగిపోయిందా? పౌలుకి శ్రమ కలిగింది, క్రైస్తవం ఆగిపోయిందా? యాకోబు హతసాక్షిగా మారిపోయాడు, క్రైస్తవ్యం ఆగిపోయిందా? ఏమండి, స్టెఫన్ రాళ్లు పెట్టి కొట్టబడ్డాడు, క్రైస్తవ్యం ఆగిపోయిందా? ఇట్లా ఆదిమ సంఘంలో అనేక పరిశుద్ధులు దైవజనులు హతసాక్షులయ్యారు. దేవునికి స్తోత్రం చెప్పండి. వారు హతసాక్షులవుతున్న కొలది సాక్షులు లెగుస్తూనే ఉన్నారు. ఆమేన్. ఒక పాస్టర్ గారు ఒక పిల్లోడిని అడిగాడంట. అప్పుడప్పుడే మందిరంలో కొంచెం ఎదుగుతున్నా, మరీ చిన్నపిల్లోడు కాదు, యవనస్తుడు కూడా కాదు. పాస్టర్ గారిని అడిగాడు, అరే నువ్వేం చేస్తావురా అన్నాడంట. ఈయన ఉద్దేశం ఏంటి? ఏ డాక్టరు ఏ పోలీసు ఏదో చెప్తాడని అనుకుంటా ఆ ఉద్దేశంతో చెప్పాడు. ఏమవుతావురా నువ్వు అంటే, అయ్యగారు బతికితే సాక్షిని, చనిపోతే హత సాక్షిని అన్నాడట. స్తోత్రం చెప్పండి. నిజంగా ఆ పాస్టర్ గారు అంటాడు, అబ్బాబ్బాబ్బా నా జీవితానికి సరిపోయే ప్రసంగాన్ని నేర్పించారా. ఈ ఆలోచన నాకు కూడా రాలేదే. బ్రతికితే సాక్ష, చనిపోతే హత సాక్ష. వాట్ ఏ వండర్ఫుల్ థాట్. ఆ చిన్న పిల్లవాడు నేర్పించిన పాఠం మనకి కూడా పాఠం అవ్వాలి. ఆమేన్. ఏమండి, మనం శ్రమ పెట్టబడినా బ్రతికితే ఏమవుతాం? సాక్షులం. ఆ శ్రమలు మితిమీరిపోయి మనల్ని చంపితే ఏమవుతాం? హతసాక్షులం. ఎందుకంటే జీవితం మ్యాటర్ ఏం లేదు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఎన్ని శ్రమలు పెట్టబడ్డాడో పౌలు గారు చివరికి ఏమయ్యాడంటే ఆయన హతసాక్షి. చనిపోయి ఇంకా మాట్లాడుతున్నాడు ఆయన. నా మట్టుకు నేను మాత్రమే కాదు, ఏ ప్రసంగికుడు కూడా పౌలు ప్రస్తావన లేకుండా ఆ రోజు వాక్యం ముగించబడదంటే పౌలు సరిపోలేదండి. ఇంకా మన మదిలో, మన సంఘాలలో, పత్రికల ద్వారా వాక్యం రూపంలో బ్రతికే ఉన్నాడు. ఆమె స్తోత్రం చెప్పండి. బ్రతికి చచ్చిన వారి కంటే చనిపోయి బ్రతికిన వాడు మేలు కదా. బ్రతికినా మనం బ్రతకాలా, చచ్చిపోయినా మనం బ్రతకాలా. అంటే బ్రతికితే సాక్షిగా ఉండాలి, చనిపోయినా దేవుని భక్తులుగా సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. శ్రమ పెట్టబడ్డాడు, ఇంకా ప్రబలుతూనే ఉన్నాడు. వాక్యం అందని చోటల్లో గొప్ప గొప్ప ఉపదేశాలకి ఏదండి పునాది అంటే పౌలు పత్రికలే. నేను ఎలా పరిచర్య చేయాలి నేర్పించేది పౌలు పత్రికలే. ఎలా ప్రార్థన చేయాలి నేర్పించేది పౌలు పత్రికలే. ఎలా నీ సంఘాన్ని నడిపించాలి నేర్పించేది పౌలే. ఎంత భారం కలిగి ఉండాలి చెప్పేది ఎవరు? పౌలే. ఎందుకంటే ఆయన చనిపోయి ఇంకనూ మన మధ్యలో ఉన్నాడు, మనతో మాట్లాడుతూ ఉన్నాడు. పౌలు గారిని బట్టి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే శ్రమలలో కూడా దేవుని కొరకు నిలబడి ప్రబలాడు. యేసు ప్రభుని చూడడానికి కొంతమంది వస్తే యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, గోధుమ గింజ భూమిలో పడి చనిపోతే గాని అది విస్తారం అవదు. ఆమేన్. నేను శ్రమ పెట్టబడాలి, నేను ప్రబలాలంటే, అరే 12 మందికి మీకే కాదు నేను తెలియాల్సింది, లేకపోతే నా ద్వారా స్వస్థతలు పొందిన వాళ్ళకే కాదు, నేను సంచరించిన ప్రాంతాల్లో మాత్రమే కాదు, నేను గనక గోధుమ గింజనైన నేను ఈ భూమిలో పడి అనగా ఈ ఇశ్రాయేలు దేశంలో చనిపోతే ఏమవుతుందో తెలుసా? ప్రపంచ దేశం అంతా నా పంట ఉంటుంది. ఆమేన్. నీకు ఒక విషయం చెప్పిన, కొన్ని సంవత్సరాల్లోనట చైనా దేశం కంప్లీట్గా క్రైస్తవ దేశంగా మారడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంట. ఎందుకో తెలుసా? లక్షలాది బైబుళ్ళు చైనాలో ప్రింట్ అవుతున్నాయి. ఆమేన్. అనేక మంది రహస్య క్రైస్తవులు యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నారు. కొంతమంది ధైర్యంగా లేచారు. ఎందుకో తెలుసా? వాచ్మెన్ నీ వంటి గొప్ప గొప్ప దైవజనులు ఆ ప్రాంతమునకు వెళ్ళి సువార్తను ప్రకటించి ఆ చైనా దేశంలో ఉండి వారు శ్రమ పెట్టబడి ఇప్పటికీ కూడా చైనాలో దేవుని వాక్యం ప్రబలుతుంది. ఆమేన్. అంటే చైనా దేశంలో కూడా అది కమ్యూనిస్ట్ దేశం. దేవుడిని నమ్మదు, వ్యవస్థనే నమ్ముతుంది, సమాజాన్నే నమ్ముతుంది. కానీ ఆ సమాజాన్ని నమ్మే
ఆ చైనా దేశం ఇప్పుడు దేవుని వైపు చూస్తూ ఉంది. క్రైస్తవ దేశంగా మారిపోతూ ఉంది. మీరు యేసు ప్రభుని ఆరాధించడానికి వీల్లేదు, ఇది హిందూ దేశం, మీరు ఉండడానికి వీల్లేదు అని రోజుకొకడు యూట్యూబ్లో అరుస్తూ ఉన్నాడు. ఆ గొద్దు కోసిన మేకలాగా అరుస్తున్నాడు. క్రైస్తవ్యం తగ్గిందా? తగ్గదు. వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే, హిందూ దేశం అని నువ్వు చెప్పటం కాదు, ఎస్తేరు గ్రంథంలో నువ్వు చెప్పక ముందే రాసి పెట్టాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హిందూ దేశం అంటే హిందువులు ఉండే దేశం కాదు నాయన, అది దేశం పేరు. సింధు నది పేరట వచ్చిన పేరు అది. అంతేగాని ఇప్పుడు నువ్వు హిందువు అయ్యావేమో, హిందూ దేశం పేరు ఎప్పుడో నా బైబిల్లో పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. హల్లెలూయా. అసలు మేము క్రైస్తవులమైన మనం ఎందుకు బ్రతుకుతున్నామంటే, భారతదేశమును పరలోకంలో నిలబెట్టాలి. పోతాం కొంతకాలం వెయిట్ చేయి. స్తోత్రం చెప్పండి. అమెరికా వెళ్ళాం, ఆఫ్రికా వెళ్ళాం, ఆస్ట్రేలియా వెళ్ళాం, ఇజ్రాయెల్ దేశం వెళ్ళాం, ఎక్కడికి వెళ్ళాం? అసలైన దేశం ఉంది, అది పరలోకం. హల్లెలూయా. అక్కడికి వెళ్తాం, అవసరమైతే అనేకులను తీసుకుని పోతాం. ఎందుకో తెలుసా? క్రైస్తవులమైన మనకి శ్రమ ఎక్కువైన కొలది సంఘాలు పెరుగుతాయి. ఆమేన్. దైవజనులు పెరుగుతారు. ఆమేన్. స్వార్థికులు పెరుగుతారు. ఆమేన్. విశ్వాసులు పెరుగుతారు. ఆమేన్. మినిస్ట్రీలు పెరుగుతాయి. ఆమేన్. ఈ క్రైస్తవ్యాన్ని ఆపడం ఇంతవరకు సైతాను వల్ల కాలేదు, ఎప్పటికీ కాదు. ఇది పెరుగుతూనే ఉంటది, తగ్గదు, ప్రబలుతూనే ఉంటది. ప్రకటన గ్రంథంలో యేసయ్య ఒక మాట చెప్పాడు. రెవల్యూషన్ చాప్టర్ 2, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. 10 దినాలే, 10 days. ఎన్ని దినాలు? చెప్పండి. 10 దినాలే. ఈ 10 దినాల తర్వాత ఏంటంట? శ్రమలు ముగించబడతాయి. స్తోత్రం చెప్పండి. ఇంకా ఈ శ్రమల్లోనే ఉంటారా? ఈ లోకంలోనే ఉంటారా? లేదు. కోట్లు సంపాదించుకున్న వెళ్ళిపోవటమే, వెళ్ళే వరకే సంపాదించుకోవటం. మంచి ఇల్లు కట్టించుకున్న వెళ్ళిపోవటమే, వచ్చే వరకే కట్టుకోవటం. దేవునికి స్తోత్రం చెప్పండి. విస్తారమైన పంట పండించుకోవడం ఎప్పుడు వరకే? ఆయన వచ్చేంత వరకే. ఆయన వస్తే వన్స్ వెళ్ళిపోవటమే. అయితే ఏం చెప్తున్నాడంటే, 10 దినములే ఈ శ్రమలు నా కొరకు ఓర్చుకోండి అని ధైర్యం చెప్తున్నాడు. అయితే మీకు ఒక మాట చెప్పనా? అదే మాట 7వ అధ్యాయం 9వ వచనం, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. అటు తర్వాత చూడగా ప్రతి జనములో నుండి, ప్రతి వంశంలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి లెక్కింపజాలని గొప్ప సమూహము. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ మీరు చూస్తున్న ఇందులో ఎవరున్నారు తెలుసా? ప్రతి కులం ఉంది, ప్రతి జాతి ఉంది, ప్రతి దేశం ఉంది, అన్ని రంగులు కలిగినటువంటి ప్రజలు ఉన్నారు. ఈ ప్రజలందరినీ లెక్కించుదామని చూస్తే లెక్కకు అందని పరిశుద్ధులు కనపడుతున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. నా ఆశ ఏంటంటే, ఈ గుంపులో నేను కూడా ఉండాలా? స్తోత్రం చెప్పండి. నా ఆశ ఏంటంటే, నాతో పాటు సంఘమైన మిమ్మల్ని కూడా తీసుకువెళ్ళాలి. హల్లెలూయా. ఇప్పుడు శ్రమలు మనకి ఎంత ఎక్కువైతే మనం ఎంతగా మారుతామంటే, లెక్కింపని జన సమూహమై పరలోకంలో ప్రభులుతాం. ఎంతమంది పరిశుద్ధులు కనపడతారో అప్పుడు శ్రమలన్నీ మర్చిపోతావు, నిందలన్నీ మర్చిపోతావు, లోకంలో ఎంతమంది నిన్ను అవమానించారో అవన్నీ మర్చిపోతావు. అక్కడ యేసయ్య మహిమ తప్ప ఏమీ కనబడదు. యేసయ్య ముఖము తప్ప, వెలుగు తప్ప ఇంకేమీ కనబడదు. అక్కడ రాత్రి పగలు ఉండదు. గొర్రె పిల్లయే దీపకాంతిగా ఉంటాడు, అంటే యేసు ప్రభువే వెలుగుగా ఉంటాడు. నిత్యము జ్యోతిర్మయుడై ఆయన వెలుగుతూ ఉంటాడు. చూడండి, ఈరోజు నేను అంటాను, క్రైస్తవ్యం ఎంత శ్రమ పెట్టబడుతుందో. మనం ఒక దినాన పరలోకానికి వెళ్ళబోతున్నాం. ఆమె చెప్పండి. అక్కడికి వెళితేనట గుంపులు 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 అందరు తెల్లని వస్త్రాలు వేసుకొని పరిశుద్ధులై దేవదూతల మధ్యలో యేసు ప్రభు మహిమలో వాళ్ళందరూ తిరుగుతూ ఉంటున్నప్పుడు, అందుకే ఈ పాట రాశాను, 10 దినములే శ్రమ. 10 దినములంటే ఇక కొద్ది కాలమే ఉందును ధరలో, పరిశుద్ధాత్ముడు సిద్ధపరచుచుండగా.